Ratnakar, MBBS Gold Medalist, LLB, MBA in Journalism, National President for Rocks and Malmanaru. I have been in this movement for 30 years continuously. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా, ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి విలేకరుల సోదరులందరినీ కూడా నేను ఖచ్చితంగా కోరేది ఒకటే, నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడి నుంచి. ఇండియా మొత్తం మూమెంట్ ఇది. మోడీ గారు మరి ఆయన చొరవతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సీరియస్ ఫైట్ ఇస్ గోయింగ్ ఆన్. మీరంతా కోఆపరేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ద జర్నలిస్ట్ ఆఫ్ అనంతపురం సిటీ అండ్ డిస్ట్రిక్ట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్. నౌ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మీరంతా గమనించాలి, ఈ విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఇస్ పీనట్స్. మనకి ఇచ్చేటటువంటి జస్ట్ స్పిట్ రైస్ నథింగ్ బట్ ఇంగిలి మెతుకులు పడేస్తూ ఉన్నారు మిత్రులారా. వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే సబ్ క్లాసిఫికేషన్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మనం ఎప్పుడు కూడా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకోకుండా కంటిన్యూస్గా మనం ఎప్పుడు ఆ ఎంగిలి మెతుకుల కోసమే ఆలోచించే విధంగా, ఈ ఎంగిలి మెతుకుల షేర్స్ కోసమే ఆలోచించే విధంగా మనమంతా ఆలోచించే విధంగా ఉండాలనేదే ఈ రాజకీయ కుట్ర అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. నేను కానీ సంస్థ కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాల అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మోడీ గారికి నిజంగా మరి ఎస్సీ లిస్టులో మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చారు, కానీ ఎంగిలి మెతుకుల పేరుతో పడేసేటటువంటి రిజర్వేషన్ల వాటాల కోసం కొట్టుకుచాం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. देशव्याप्तమైనటువంటి మిత్రులారా, హిందీ మిత్రులారా, भाई बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई बहनों, लड़ना है. మనం పోరాటం చేయకపోతే we lose our existence in this country. మనం కంప్లీట్ గా ఎప్పటికీ కూడా బానిసలుగానే వాళ్ళు పడేసేటటువంటి ఇంగిలి మెతుకుల కోసమే కొట్టుకునే విధంగా మిగిలిపోతాం మిత్రులారా. మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, ఇక చేసేదేముందని. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్. ఇస్ ఇట్ టు బి గీత? వాట్ ఇస్ దట్? ఇస్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్? దట్ ఇస్ నాట్ టు బి చేంజ్. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్. అవి చేంజ్ చేయలేము అనుకోకండి మిత్రులారా. ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆఫ్ సుప్రీం డెమోక్రసీ మనం ప్రశ్నిస్తే, మనం కంటిన్యూస్గా రిలెంట్లెస్గా శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టాలైనా సరే వెనక్కి తీసుకోవాల్సిందే. మరి రైతు చట్టాల విషయంలో, వ్యవసాయ చట్టాల విషయంలో మనం అందరూ చూసాం. రైతులంతా కూడా నార్త్ ఇండియాలో మరి ధర్నాలు కానీ ప్రజాస్వామ్యంతో పోరాటం చేస్తే వాళ్ళంతా కూడా మోడీ తోకముచ్చుకుని వెనకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా. అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. మోడీ గారు అయితే మరి పగబట్టేసి ఈ దేశంలో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలు కూడా డెవలప్ అయినటువంటి కులాల్ని పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఈ కోసం కావాలి. అలాగే మరి అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి. యూఆర్ నాట్ ఎగెనిస్ట్ ఎనీ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్. ఇది దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర. మోడీ, బీజేపీ కలిసి చేస్తున్నటువంటి కుట్ర. దీనిలో చంద్రబాబు భాగస్వామ్యం విషయాన్ని మీరందరూ గమనించారు మిత్రులారా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంబేద్కర్ చెప్పారు, రిలెంట్లెస్ ఫైట్ చేయమని. కంటిన్యూస్గా పోరాటం కొనసాగించాలి మిత్రులారా. కొనసాగించకపోతే మనం ఈ దేశంలో పూర్తిగా ఉనికిని కోల్పోతాం. అందుకనే నేను చెప్పేది ఒకటే, మోడీజీ एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, आप कर सकते हैं तो ये काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. यह काम देश के लिए अच्छा नहीं है. మోడీ జీ ఇదే విషయం చెప్తూ వచ్చాను మిత్రులారా. మరి మీరంతా కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఇప్పటికి దరిదాపుగా మరి నార్త్ కోస్టల్ ఆంధ్రలో శ్రీకాకుళంలో మొదలెట్టి అన్ని జిల్లాల్లో అవేర్నెస్గా ఒక మెసేజ్ ఇవ్వాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ ది సర్టిఫికేట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ, if it did for the subclassification of SCs in the corner of India, Punjab and the states of Punjab and Haryana, Modi did it for the entire India. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొస్తే
మన మోడీ సారు ఈ ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం మీద చేయడం జరిగింది మిత్రులారా. ఇది చాలా దారుణమైనటువంటి ఇష్యూ. మరి ఎస్సీని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి మన సహోదరులు ಎಲ್ಲರಿಗೂ వణక్కం. ಎಂದ ಪ್ರೀಪೆಟ್ಟ ಕನ್ನಡ మలయాళీ సహోదరుಗಳೇ ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. మీరంతా కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ನನ್ನ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, మీరందరూ కూడా ಎಲ್ಲರೂ ఈ మూమెంట్లకు வந்துட்டு ஜனாதிபத்தியத்தில் சமரம் நடத்தி இல்லைங்க. நமக்கு ஒரு நிலையில் ఈ నాటిలో ఉండవిల్లని మీకు எல்லாருக்கும் పరంజులిరిక. కాబట్టి we should all think of seriously. We should fight continuously, relentlessly, without opting for any non-violence, peacefully. Thank you, Dr. Ratnakar, National President for Rocks and Malma.